హే ఎవ్రీవన్, ఈ వీడియోలో గిట్ యొక్క బేసిక్ వర్క్ ఫ్లో గురించి చూద్దాము. గిట్‌ని యూజ్ చేసి మన ప్రాజెక్ట్ యొక్క డిఫరెంట్ వెర్షన్స్‌ని మనము మేనేజ్ చేయాలి అనన్నా, గిట్ మన ప్రాజెక్ట్‌లోని కోడ్‌ని ట్రాక్ చేయాలి అనన్నా ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. డైరెక్ట్‌గా చేయదు. దానికి కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. ప్రతి స్టెప్‌కి మనం ఒక కమాండ్ అనేది ఫాలో అవ్వాలనమాట. సో, ఇప్పుడు బేసిక్‌గా చూద్దాం అదేంటో. ఫస్ట్ అనేది మనము వర్క్ చేసేది ఎక్కడ, మన ప్రాజెక్ట్ ఫోల్డర్. దాన్నే వర్కింగ్ డైరెక్టరీ అని అంటారు. ఇప్పుడు ఆ వర్కింగ్ డైరెక్టరీ నుంచి మనము స్టేజింగ్ ఏరియా అని ఒకటుంటుంది. అక్కడికి మూవ్ చేయాలి. అక్కడికి మూవ్ చేయాలి అనంటే ఫస్ట్ మనం ఏం చేయాలనంటే, మనము కొత్తగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్టయితే దాంట్లో అంతకుముందు గిట్‌ని ఎప్పుడు యూజ్ చేయలేదు ఆ ప్రాజెక్ట్‌లో అని అనుకుంటే, ఫస్ట్ టైమ్ మనం ఏం చేయాలంటే గిట్ ఇనిట్ అనే ఒక కమాండ్ యూజ్ చేయాలి. అంటే మన ప్రాజెక్ట్‌లో గిట్‌ని ఇనీషియలైజ్ చేస్తున్నట్టు. గిట్‌ని యూజ్ చేస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అనంటే, మనం చేసిన కోడ్‌లో ఏవైతే ఉన్నాయో చేంజెసు, అవి అన్నీ మనము సేవ్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి. మనకేం కావాలో అదే సేవ్ చేసుకోవాలి అని అనుకున్నాం. సపోజ్ మనం ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో ఒక 10 ఫైల్స్ యాడ్ చేసాం. ఒక 5 మాత్రమే నాకు కన్ఫర్మ్‌గా అవి తర్వాత ఎప్పటికైనా కావాలి. వేరే వాళ్ళకి షేర్ చేసినా అది మనకి కావాలి అని అనుకున్నప్పుడు, జస్ట్ మనము గిట్ యాడ్ అనే ఒక కమాండ్ యూజ్ చేసి చేయాలనమాట. గిట్ యాడ్ అని చెప్పి ఏమేమి ఫైల్స్ కావాలో అవి యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే గిట్ యాడ్ అని చెప్పి తర్వాత డాట్ అని పెడితే అన్ని ఫైల్స్ యాడ్ అయిపోతాయి. మన ప్రాజెక్ట్‌లోని అన్ని ఫైల్స్ యాడ్ అయిపోతాయి. సో, మన వర్కింగ్ డైరెక్టరీ నుంచి మనం ఏవైతే చేంజెస్ చేస్తామో అక్కడి నుంచి స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలి ఫస్ట్. దానికి కమాండ్స్ గిట్ యాడ్ అనమాట. నెక్స్ట్ ఈ స్టేజింగ్ ఏరియా నుంచి మనము ఫైనలైజ్ చేయాలి. ఈ స్టేజింగ్ ఏరియా ఎందుకు అనంటే, మనం చేంజెస్ చేసినవన్నీ మనము కమిట్ చేయాల్సిన పని లేదు. అన్నీ మనము సేవ్ చేయాల్సిన పని లేదు పర్మనెంట్‌గా. కాబట్టి ఈ స్టేజింగ్ ఏరియా మిడిల్‌లో ఉంటుంది. ఏవైతే కావాలో అవి మనము స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేసుకున్నాక, అప్పుడు మనము ఫైనలైజ్ చేయాలి. ఫైనలైజ్ చేయడం అంటే గిట్ యొక్క లోకల్ రిపాజిటరీ, లోకల్ ఫోల్డర్ ఉంటుంది. ఈ గిట్ అప్లికేషను మన ప్రాజెక్ట్‌లో ఇనీషియలైజ్ చేసాక మనకది ఒక లోకల్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. లోకల్ రిపాజిటరీ అని అంటామనమాట. సో, దానిలోకి మూవ్ చేయాలి. అలా మూవ్ చేయాలి అనంటే గిట్ కమిట్ అనే కమాండ్. నెక్స్ట్ వీడియోలో నేను ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. జస్ట్ బేసిక్‌గా చెప్తున్నాను. గిట్ కమిట్ అనే ఒక కమాండ్. ఇదేం చెప్తుందంటే, ఇప్పటి వరకు మనం ప్రాజెక్ట్‌లో ఏవైతే ఈ స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసామో, ఆ ఫైల్స్ అన్నిటిని ఇది ట్రాక్ చేస్తున్నట్టు. ఆ ఫైల్స్‌లో ఇప్పటి వరకు చేసిన చేంజెస్ అన్నీ కమిట్ చేస్తున్నట్టు. గిట్ కమిట్ అని ఇస్తే, తర్వాత ఎంత కోడ్ మోడిఫై చేసినా సరే, ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో కమిట్ చేశాక, అక్కడ మనకి ఏ కోడ్ ఉందో, ఏమేమి రాసామో ఆ పర్టిక్యులర్ టైమ్‌లో టైమ్ స్టాంప్ అనమాట. అక్కడ వరకు మన కోడ్ యొక్క స్నాప్‌షాట్ మొత్తం ఏదైతే ఉంటుందో, అది ఈ గిట్ అనేది మెయింటైన్ చేస్తుందనమాట. సో, ఇక్కడ ఈ 3 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇది మనకి లోకల్. అండ్ నెక్స్ట్ ఏంటి అనంటే, ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది మన లోకల్ ఫోల్డర్‌లో కాకుండా, మనము ఆన్‌లైన్‌లో పెట్టుకోవాలి అని అనుకున్నాం. మన లోకల్‌లో అంటే జస్ట్ మనం మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాము. కానీ మనము రియల్ టైమ్‌లో వేరే వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలి అని అనుకున్న, మన బ్యాకప్ కోసం క్లౌడ్‌లో అంటే ఆన్‌లైన్‌లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడానికి మనకి డిఫరెంట్ వెబ్‌సైట్స్ అనేవి ఉన్నాయి. గిట్‌హబ్, గిట్‌ల్యాబ్, బిట్‌బకెట్ ఇలా ఉన్నాయి. దీంట్లో మనం ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నట్టయితే వాళ్ళు ఏదైతే మనకి ప్రిఫర్ చేస్తారో అది మనం యూజ్ చేయాలి. అంటే మన లోకల్‌లో నుంచి మళ్ళీ క్లౌడ్ రిపాజిటరీ. క్లౌడ్‌లో అంటే ఆ వెబ్‌సైట్‌లో కూడా సేమ్ అదే విధంగా గిట్ యొక్క ఫోల్డర్, గిట్ రిపాజిటరీ క్రియేట్ చేసి మన లోకల్‌లో ఏవైతే చేంజెస్ చేసామో అవి అక్కడికి మనము అప్‌డేట్ చేయాలి. సెండ్ చేయాలి. దాన్నే గిట్ పుష్ అని జెప్పి ఆ కమాండ్ ద్వారా చేస్తామనమాట. సో, జస్ట్ నేను బేసిక్ చెప్తున్నాను. గిట్ పుష్ అనేది బేసిక్ కమాండ్. దాంట్లో మనం ఇంకా అడిషనల్‌గా సమ్ కాన్ఫిగరేషన్ అనేది ఇవ్వాలనమాట. సో, మన లోకల్‌లో గిట్ ఫోల్డర్‌ని తీసుకువెళ్ళి క్లౌడ్‌లో మనము అప్‌డేట్ చేస్తున్నాము. అంటే మన ప్రాజెక్ట్‌లోని ఇప్పటి వరకు ఉన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో కమిట్ ద్వారా అవ్వినవి అవన్నీ తీసుకెళ్ళి ఆ ఒక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో మనము పబ్లిష్ చేస్తున్నట్టనమాట. ఇది మనమేంటి కొత్తగా ఒక ప్రాజెక్ట్ మన లోకల్‌లో క్రియేట్ చేసి క్లౌడ్‌లోకి అప్‌డేట్ చేయడం. అండ్ మనకి ఇంకొకటుంటుంది. ఏంటంటే మనము
ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తామంటే మనము స్టార్టింగ్ నుంచి ఉండము. అండ్ ఇంకొకటేంటంటే ఆ ప్రాజెక్ట్ మనం ఓన్‌గా క్రియేట్ చేయము. వేరే వాళ్ళు క్రియేట్ చేసి క్లౌడ్ రిపాజిటరీలో ఇలా ఆన్‌లైన్‌లో పెడతారు. అది మనం మన లోకల్‌కి తెచ్చుకొని అప్పుడు మన వర్కింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్‌లో చేంజెస్. సో, దానికి ఏ కమాండ్ ఉంటుంది అనంటే క్లోన్ అనమాట. మనం గిట్‌ని యూజ్ చేసి ఏ కమాండ్ యూజ్ చేయాలి అనన్నా స్టార్టింగు గిట్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. ఒక కమాండ్ ఒక్కొక్క పర్పస్ కోసం అనమాట. సో, గిట్ క్లోన్ అని చెప్పి యూజ్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే క్లౌడ్‌లో ఉన్న రిపాజిటరీ ఆన్‌లైన్‌లో ఉన్న గిట్ ఫోల్డర్‌ని మన లోకల్‌కి సేమ్ తెచ్చుకుంటున్నాం. క్లోనింగ్ అంటే కాపీయింగ్ అనమాట. సో, ఇక్కడి నుంచి మనం తెచ్చుకుంటున్నాం. ఇంతకుముందు చెప్పిందంతా వన్ వే ఫ్లో అనమాట. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మనకు ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంది. క్లౌడ్ రిపాజిటరీలో. దాన్ని మన లోకల్‌కి తెచ్చుకుంటున్నాం. సో, అలా తెచ్చుకున్నాక అది ఆల్రెడీ గిట్ రిపాజిటరీయే కదా! అప్పుడు మన లోకల్‌లో డైరెక్ట్‌గా చేంజెస్ చేసేసుకోవచ్చు. అప్పుడు మనం గిట్ ఇనిట్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లే. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న గిట్ రిపాజిటరీనే మనం మన లోకల్ సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం. క్లోన్ చేసుకుంటున్నాం. కాబట్టి అది గిట్ ఫోల్డరే ఆల్రెడీ. కాబట్టి అప్పుడు మనం గిట్ ఇనిట్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, మనం ఎప్పుడు ఏం చేయాలి? అందులో చేంజెస్ చేసుకొని, అందులో చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనము అప్‌డేట్ చేయాలి అని అనుకుంటే మళ్ళీ గిట్ యాడ్ అని చెప్పి ఏమేం ఫైల్స్ కావాలో ఆ ఫైల్ నేమ్స్ ఇవ్వచ్చు. అన్నీ అప్‌డేట్ చేసేయాలనుకుంటే గిట్ యాడ్ డాట్ ఇవ్వచ్చు. అప్పుడు మళ్ళీ మనకి ఏ స్టేజ్‌లోకెళ్తుంది, స్టేజింగ్ ఏరియాలోకెళ్తుంది. దీన్నే ఇండెక్సింగ్ స్టేజ్ అని గూడా అంటారు. సో, ఇక్కడి నుంచి మనము కోడ్ అనేది కంప్లీట్‌గా మనకి సేవ్ అవ్వాలి. ప్రాజెక్ట్ అనేది మనం ఏదైతే డౌన్‌లోడ్ చేసుకున్నామో ఆ రిపాజిటరీ నుంచి అందులో మనం చేసిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనలైజ్ అయిపోయినాయి అని అనుకున్నప్పుడు మన ఓన్‌గా మనం ఫైనలైజ్ చేసుకున్నప్పుడు గిట్ కమిట్ అని చెప్పి లోకల్ రిపాజిటరీలోకి మళ్ళీ అప్డేట్ చేస్తాం. సో, అప్పుడు మళ్ళీ మనం ఎక్కడి నుంచైతే డౌన్‌లోడ్ చేసుకున్నామో, క్లోన్ చేసుకున్నామో మళ్ళీ అక్కడికి పబ్లిష్ చేస్తామనమాట గిట్ పుష్ అని. సో, కంపెనీస్‌లో అయితే మనము డైరెక్ట్‌గా పుష్ చేయము. మనకి ఆ రిపాజిటరీని ఎవరైతే ప్రాజెక్ట్‌ని మేనేజ్ చేస్తారో వాళ్ళకొక రిక్వెస్ట్ అనేది పంపుతామనమాట. సో, వాళ్ళేం చేస్తారంటే మనం చేసిన చేంజెస్ మళ్ళీ చెక్ చేసి అప్పుడు ఫైనలైజ్ చేసాక అప్పుడు ఒరిజినల్‌గా మనకి ఆ రిపాజిటరీలో పబ్లిష్ అనేది చేస్తారనమాట. సో, నెక్స్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.